సార్ మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నా పేరు మహాలక్ష్మి సార్. 20 లక్షల పాలసీ సార్. వెరీ గుడ్. పేపర్స్ తీసుకురా. ఒక్క నిమిషం సార్. ముహూర్తమా? కాదు సార్, వాటర్ తెప్పిస్తే. ఓ సారీ అమ్మా, వాటర్తో పాటు కాఫీ తీసుకురా. అలాగే. అయ్యో కాఫీ వద్దు సార్, గ్లాస్ వాటర్ చాలు. అలాగే సార్. చెప్పమ్మా, మీ డీటెయిల్స్ చెప్తే ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దాం. వాటర్ రానివ్వండి సార్. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. నువ్వు వాటర్ తీసుకుంటే మనం ఫార్మాలిటీస్ మొదలెడదాం. వాటర్ దేముంది సార్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకి మ్యాటర్ ముఖ్యం సార్. ఇప్పుడే వాటర్ అడిగారు. మ్యాటర్ చెప్పాక తాగుతా. నీ పేరేంటన్నావు? మహాలక్ష్మి సార్. శుభం. నీ పేరు కూడా నీలాగే అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా ఆఫీస్లో కూడా ఇలాగే అంటుంటారు సార్. ఎన్ని సంవత్సరాల పాలసీనో చెప్తే. కూల్ బ్రదర్, కూల్. పాలసీ కట్టించుకోవడానికి ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? అందరూ నాకులాగా 20 లక్షల పాలసీ కడతామని ఆఫీస్కి వస్తారా ఏంటి? అవునవును. రే నువ్వు నోర్మై. చెప్పమ్మా, ఎన్ని సంవత్సరాలు కడదాం? కుదిరితే 30 ఏళ్ళు, కుదరకపోతే 3 ఏళ్ళు కావచ్చు. అంతగా కాకపోతే 3 నెలలు కావచ్చు సార్. అది కాదమ్మా, నువ్వు పేమెంట్ కట్టే టైం కాదు మేము అడిగింది. మెచ్యూరిటీ టైం. పేమెంట్ టైం అని నేను అనుకున్నానని మీతో ఎవరు చెప్పారు? నేను చెప్పింది మెచ్యూరిటీ టైమే. అమ్మా, మెచ్యూరిటీ టైం అంటే మినిమం 10 ఏళ్ళైనా ఉండాలి. ఈలోగా నాకు మా ఆయనకి గొడవలైతే? నీకు పెళ్ళైందా? కాలేదు సార్. ఈ టైంలో ఒక పాలసీ అయినా కట్టించుకునేవాడిని. నేను పోతున్నాను సార్. రే ఆగరా. చెప్పమ్మా, పెళ్లి కాలేదంటున్నావు, మొగుడుతో విడిపోతే ఎలా అంటున్నావు? అసలు నీ సంగతి ఏంటో చెప్పు. అలా అడిగారు, బాగుంది. ఇప్పుడు నేను 20 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఏం చేయమంటావు? నేను పోతాను సార్. రే నువ్వు ఆగరా. నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఇప్పుడు నేను 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్నావు. అయితే ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలాంటి మనస్పర్ధలు లేకుండా రాకుండా ఉంటే హ్యాపీ. ఒకవేళ వచ్చాయి అనుకోండి, సూట్ కేసు సర్దుకుని ఇంటికి రావడమే. దేర్ యు ఆర్ మై యాంగ్రీ బ్రదర్. సూట్ కేసులో బట్టలతో పాటు ఆ 20 లక్షలు కూడా మనకి రావాలి కదా. కట్నంగా ఇచ్చావుగా. నేనొచ్చేస్తున్నానుగా. మరి ఆ 20 లక్షలు వాడి దగ్గర ఎందుకు ఉండాలి? ఆ 20 లక్షలు నావేగా. నేనే వచ్చేస్తున్నప్పుడు అవి నా భర్త దగ్గర ఎందుకు ఉండాలి అంటున్నాను.